ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి. జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించిన శ్రీ భారత శక్తిపీఠ గౌరవాధ్యక్షులు భారతానంద మహారాజ్. స్థానిక బార్ అసోసియేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. జగన్పేట పలు విద్యాసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. బాగా చదువుకుంటే మంచిగా ప్రోత్సహిస్తాం. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు కండవిలి లక్ష్మి. రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కూటమి నేతలతో గురువారం హోటల్ లా హాస్పిన్స్లో ఆయన సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పంటలకు ఇన్సూరెన్స్ చేయించాలని తెలియని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డ్లో పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్ర చేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పరదాల చాటున దాక్కున్న జగన్ పదవీ కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదు కాబట్టి తమకు ఎన్నికల కోడ్ వర్తించదని చెబుతున్న జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. పోటీ చేయట్లేదు, మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదని ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈవేళ మనం ఎక్కడ చూస్తున్నాం ఎలక్షన్ కోడ్. మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి, లేకపోతే ఇందిరాగాంధీ మరి విగ్రహాలకు సైతం ముసుగులు వేశారు. నేను కూడా ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే చూశాను. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరు పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ముసుగులన్నీ తొలగించాలి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా పోటీ, ఎందుకు ముసుగులు వేసారని చెప్పి. అంటే ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. అంటే తనకి ఏది నచ్చితే దాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. రాజ్యాంగం అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌరవం లేదు. ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసావు. ఈరోజు అధికారాన్ని దింపినా కూడా ఇంకా నీకు మరి బోధపడలేదని అంటే నీ మనసత్వాన్ని గమనిస్తూ ఉన్నారు. రైతు గురించి కూడా మాట్లాడేటువంటి అర్హత కానీ, వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? నీ 5 సంవత్సరాల పాలనలో మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 16,000 రూపాయలు ఉండేటువంటి ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు నాయుడు గారు 20,000కి పెంచారు. తిత్లీ తుఫాన్ వస్తే నువ్వు అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఏమనుకుంటారు? ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ 20,000ని 25,000, 30,000 పెంచారనుకుంటారు. మరి నువ్వేం చేసావు? 20,000ని రివర్స్ పాలన 16,000కి తగ్గించి ఇచ్చావు నీ పాలనలో ఇన్పుట్ సబ్సిడీ. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెక్టార్కి 25,000 రూపాయలకి మేము పెంచాం. అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? రైతుకు ఆక్సిజన్ లాంటిది. ఆ ఇన్సూరెన్స్ కట్టడమే మర్చిపోయావు నువ్వు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే అర్ధరాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టావు నువ్వు. అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే నువ్వు. యాంత్రీకరణ ఉంది. గత పాలనలో మేము చంద్రబాబు నాయుడు గారి పాలనలో 50% సబ్సిడీ తోటి వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున ఆ రోజు ఇచ్చాం మేము. పవర్ టిల్లర్స్ కానీ, ఇంజిన్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, రైతు రథాలు కానీ అరే అన్నీ కూడా. మరి నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆఖరికి బరకం మొక్క కూడా నువ్వు ఎక్కడైనా సబ్సిడీ మీద ఇచ్చావా? సమాధానం చెప్పండి. ఒక్క బరకం మొక్క కూడా ఆ రోజు 5 సంవత్సరాలు లేవులా. అదేవిధంగా ఏదైతే మరి ఆ రోజు పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని చెప్పి హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తాం. ఆ రోజు నీ 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయ శాఖనే మూతేసినటువంటి దుస్థితి ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము అందరం కూడా చూస్తాం. అందులో కూడా ఇరిగేషన్లో విధ్వంసం. ఎందుకంటే వ్యవసాయానికి మూలం ఇరిగేషన్. అటువంటి ఇరిగేషన్ సంబంధించి డోర్స్ కానీ, లాక్స్ కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ
కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు కూడా పెట్టినటువంటి నీ అస్వార్థమైనటువంటి నీ పరిపాలన పుణ్యమాని మరి ఆ రోజు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుని పోలేదా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోలేదా? అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి నీ పాలన ఆ రోజు మనం చూసాం. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ చేశారా మీరు ఎక్కడైనా? అంటే ఇంత అధ్వానమైనటువంటి పాలన మరి ప్రతి రంగంలోనూ కూడా చేసి మరి అన్ని రంగాల్ని కూడా విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి విధ్వంసం మరి ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ రాజకీయాల్లో అనేది మనుగడ ఉండకూడదు అనేటువంటి భావన ఈవేళ విజ్ఞులైనటువంటి ఓటర్లు ఈవేళ పట్టభద్రులు అంటే అంచేత వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి ఎన్నికగా దీన్ని భావించి అందులో కూడా పర్టికులర్గా ఈరోజు మాకు కూడా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఏదైతే ఈవేళ శాసనసభలో మేమందరం కూడా ఓట్లేసి ఈవేళ 164 మందిని మా ప్రతినిధులుగా శాసనసభకు పంపించాం. ఏదైతే శాసన మండలిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. శాసనసభలో మనం బిల్లులు ఆమోదింపజేసుకుని మళ్ళీ శాసన మండలికి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యవహార ధోరణి కూడా చూస్తున్నాం. అందుకే శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలి. ఎందుకంటే గతంలో కూడా ఆ రోజు ఒక్క రాజధాని కాదు 3 ముక్కలని చెప్పి బిల్లు తీసుకొస్తే ఆ రోజు శాసన మండలిలో మరి ఆ రోజు మనం అడ్డుపడి నిలుపుకున్నటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నారు ఇవాళ పట్టభద్రులు. అంచేత శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలనేటువంటి ఆలోచనతో ఈవేళ మరి పేరాబొత్తుల రాజశేఖర్ గారిని మరి మొదటి ప్రాధాన్యతనిచ్చి గెలిపించి శాసన మండలికి పంపిస్తాం. తద్వారా శాసనసభతో పాటుగా శాసన మండలిలో కూడా పరిపూర్ణంగా మరి ఎన్డీఏకి బలం ఉండేటువంటి విధంగా మేము ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి భావన ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరిలోనూ కూడా ఉంది. అంచేత రేపు ఆయన గెలుపు 1 సైడ్గా ఉండబోతుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు జగన్ గారు జనంలోకి వచ్చినప్పుడు పరామర్శలు కావచ్చు, రైతులకు సంబంధించి సీఎం అని ఒక జనాలను తీసుకొచ్చి అర్పించే విధానం మళ్ళీ వచ్చే త్వరలోనే ఎలక్షన్ వస్తాయి. మేము పోలీసులు ఎక్కడున్నా కూడా మాటకి తరచుగా వాడే బంగాళాఖాతం అవాగ్యులకు ఎల్లప్పుడూ తామండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో 4 విద్యార్థులకు అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరికి నెల సరిపడే మందులను వారి భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పరిశీలకులు బత్తుల తాతబాబు తదితరులతో కలిసి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బాధల్లో ఉన్న వారికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూనే ఉంటామన్నారు. పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చేస్తున్నామన్నారు. ఇక తమ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే లక్షలాది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సహకారం అందిస్తుందన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వందలాది మందికి అందించడం జరిగిందన్నారు. ఏదైతే నగరంలో ఆర్థికపరమైన సమస్యతో అది వైద్యం కానీ విద్య కానివ్వండి, ఓ పక్కన ప్రభుత్వ పరంగా వచ్చే అందిపుచ్చుకుంటున్న అందని వారు ఇంకా చాలా సంఖ్యలో ఉన్నారు. కొన్ని వైద్య పరంగా ఉన్నాయి, మీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఏదో విధంగా ఊరట తీసుకొస్తా ఉన్నాం. ఇంకా కానీ ఉన్నాయి. మా ట్రస్ట్ నుంచి మా పరిధిలో మా సొంత డబ్బుతోటే ప్రతి 15 రోజులకి ఒక కార్యక్రమం చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున కొంతమందికి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. చేస్తూనే ఉన్నాం. మొదటి రోజు నుంచి కూడా నేను చెప్పాను, ఏదో ఒక కారణం మీద బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ప్రక్రియలోని క్యాన్వాసింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎదురవుతూ ఉన్నాయి కొన్ని సమస్యలు. ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ఉంటే మా కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి రాని కార్యక్రమాలు మా పరిధిలో మేము చేయగలిగే సాయం
చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. దాతలైతే వస్తూ ఉన్నారు. ఇంత ముందు మీద గమనించినట్లయితే దాతలు ఉదారంగా వస్తూ ఉన్నారు, సాయం చేస్తూ ఉన్నారు. ఇంకా రావాల్సిన సంఖ్య కూడా చాలా ఉంది. చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వారి యొక్క సాయం అందించినట్లయితే నగరంలోని అనేక మందిని ఏదైతే సమస్యతోటి ఎవరైనా ఆదరిస్తారని ఆశతో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. వారందరూ కూడా ముందుకొచ్చి వారు చేయాల్సిన కార్యక్రమం ఎవరికి వారు చేసినట్లయితే సమాజంలో కొన్ని సమస్యలు మనం తొలగించడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఆ ఆలోచనతోటి ముందుకు రావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. అఖిల భారత మాల సంఘాల ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడుతూ 27న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. యువకుడు జీవి సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక మంచి ఉపయోగకరమైన మేనిఫెస్టోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు చాలా అవసరం. ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనవి. చదువుకునే యువతకు మంచి భవిష్యత్ కొరకు మాలా మాదిగా సంఘాలు జీవి సుందర్కి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించుకోవాలి. పట్టుదల, సేవాగుణం కలిగిన వ్యక్తి సుందర్కు మద్దతు ఇస్తున్నాం. గ్రాడ్యుయేట్స్కు విజ్ఞప్తి, సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి సుందర్. మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఉన్నతమైన ఆలోచించే విధంగా ఉంది. యువతకు, నిరుద్యోగులకు జాబ్ మేళా ఏర్పాటు, వారికి జీవనోపాధి కల్పన, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగాలు మార్చే ప్రక్రియ, యువతను వ్యాపారం నిర్వహణ, శిక్షణ, మార్కెటింగ్ స్కిల్ అలాగే టెక్నికల్ స్కిల్ ఉండాలి. ఎంటర్ప్రెన్యూరర్ శిక్షణ విద్యాలయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ పెడతాను అంటున్నారన్నారు. ఎటువంటి అన్యాయం కానీ ఎటువంటి సమస్య కానీ వస్తే అక్కడ ఆయన వాలిపోతారు. అటువంటి జీవి హర్ష్ కుమార్ గారి తనయుడు ఒక యంగ్ హర్ష్ కుమార్ గారు, జీవి సుందర్ గారు మొదటిసారిగా మీ ముందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో మీ ముందుకు వచ్చి తన యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క రాజకీయ భవిష్యత్తుని మీతో ప్రారంభించాలని, మీ ద్వారా ఎన్నుకోబడి తను కూడా తను ప్రూవ్ చేసుకోవాలని ఒక యంగ్ హర్ష్ కుమార్ గారు మీ ముందుకు వచ్చినారు. ఆయనకి పోటీదారులుగా ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం కానివ్వండి, ఇంకోళ్ళు కానీ వాళ్ళు కేవలం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళకంటూ ఎటువంటి ఒక పర్సనల్ ఎజెండా కానీ ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఒక మేనిఫెస్టో ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి మేనిఫెస్టోని వాళ్ళు ఎవరు కూడా ఇవ్వట్లేదు. కేవలం మాకు ఓటేయండి అడుగుతున్నారు. కానీ ఒక మేనిఫెస్టో ద్వారా మీ ముందుకు వచ్చి నేను మీకు సేవ చేయడానికి వచ్చాను, నా అభ్యర్థిత్వాన్ని బలపరచండి అని అడుగుతున్నటువంటి ఒకే ఒక ఏకైక వ్యక్తి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి యంగ్ హర్ష్ కుమార్ గారు, అదే జీవి సుందర్ గారిని మీరు గెలిపించాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ తరఫున మేము మీకు విన్నవిస్తా ఉన్నాము. పెన్షన్ విధానాన్ని నేను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నాడు. మరి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంకి అందేటట్టు చేస్తానంటున్నారు. అలాగే డెత్ బెనిఫిట్స్ కూడా టైంకి అందేటట్టు చేస్తానంటున్నారు. చాలా మందికి డిలే అయిపోతున్నాయి, అబ్నార్మల్ డిలే అయిపోతున్నాయి. రిటైర్మెంట్గా అయిన వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళకి మరి మధ్యలో సర్వీస్లో ఉండగానే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ యొక్క సెటిల్మెంట్ పేమెంట్లు ఏవి తొందరగా జరగటం లేదు. వీటన్నిటినీ కూడా నేను చేసి పెడతానని చెప్పి ఆయన అంటున్నాడు. అలాగే కాంపెన్సేటరీ రిక్రూట్మెంట్ కూడా మరి చేయాలి అంటే మరి అకాల మరణం చెందినటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళకి కాంపెన్సేటరీ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళ కంపాషనేట్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా నేను కృషి చేస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 8th పే కమిషన్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. 8th పే కమిషన్ అనేటువంటి అనౌన్స్ చేసి 2 years లో అది కంప్లీట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు కూడా మళ్ళీ దాని మీద ఇంతవరకు ఏమి చర్యలు తీసుకోలేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పే రివిజన్ కమిషన్ అనేటువంటిది వేసి ఈ పేస్ అన్నింటిని కూడా రివిజన్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మరి మేలు జరుగుద్ది. కాబట్టి మరి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది, మరి గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మేలు జరుగుద్ది, మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే నిరుద్యోగంగా ఉన్నటువంటి విద్యార్థి కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది. అలాగే రేపో మాపో విద్య కంప్లీట్ చేసుకునేటటువంటి డిగ్రీ హోల్డర్స్ కూడా ఇది మేలు జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా మంచి పథకాలను ఆయన అనౌన్స్ చేశాడు. కాబట్టి ఈ పథకాలని మనం ఇంప్లిమెంట్ కార్యరూపంలో మనం చూడాలి అంటే జీవి సుందర్ గారికి ఓటు వేసి
ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్లందరికీ కూడా నేను గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత మాల సంఘాల తరఫున మీరందరూ కూడా మా సభ్యులు ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు మొన్న ఎలక్షన్ చేసాం. మొన్న మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క జేఏసీ కమిటీ సభ్యుల్ని నియమించాం. మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం మీడియా సమావేశం ద్వారా జీవి సుందర్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచండి. ఆయనకు అఖండ విజయం చేకూర్చి మరి విజయ పదం వైపు తీసుకొచ్చి కౌన్సిల్లో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరూ తీసుకుని దీనికి కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి ఈయన జీవి సుందర్ గారి యొక్క విజయానికి మనం తోడ్పాటును అందిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు రాజమండ్రిలో ఈ యొక్క పత్రికా సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఫిబ్రవరి 27వ తారీఖున కౌన్సిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ కౌన్సిల్ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీగా ఈ యొక్క పూర్వ తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలలో 6 పార్లమెంటు నియోజకవర్గాలని ఒక నియోజకవర్గంగా చేసి ఇది ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలని మరి ఫిబ్రవరిలో నిర్వహించడం ఇది శీతాకాలం అనుకుని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇది చాలా ఎండాకాలం కంటే కూడా చాలా ఘోరంగా ఉంది. మేమంతా కూడా మరి చాలా దూరం నుంచి ప్రయాణం వచ్చాం విజయవాడ నుంచి. కానీ ఇక్కడ మంచి ఎండ ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంది. అదే ప్రతాపాన్ని కూడా మన యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి జీవి సుందర్ గారు కూడా మరి చూపిస్తున్నారు అనేటటువంటిది మేము విశ్వసిస్తున్నాం. ఎలాగైతే ఎండ ప్రతాపం చూపిస్తుందో అలాగే ఎన్నికల్లో జీవి సుందర్ యొక్క ప్రతాపం చూపించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి వచ్చాం. ముఖ్యంగా ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి 1/12 ఆఫ్ ది టోటల్ కౌన్సిల్ మెంబర్షిప్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు కొన్ని 1/6గా ఏర్పడతాయి. ఇది కాంపోజిషన్ 1/6తో టీచర్స్ కాన్స్టిట్యున్సీస్, 1/12తో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్, 1/3 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్, మరి 1/3 లోకల్ బాడీస్. వీళ్ళు ఇలా ఈ కాంపోజిషన్లో కౌన్సిల్కి సభ్యులుగా ఎన్నుకోబడుతున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి జీవి సుందర్ అనేటటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా మేధావి, చాలా విద్యావంతుడు, గుణవంతుడు, మంచి యాక్టివ్ పర్సన్, మంచి టెక్నికల్లీ బాగా నాలెడ్జబుల్ పర్సన్ అయినటువంటి జీవి సుందర్ గారిని మరి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, నా పేరు ఉప్పురేటి దేవి ప్రసాద్, అలాగే వైస్ చైర్మన్ గుర్రం రామారావు గారు, అలాగే రాజానగర్ నుంచి లక్ష్మీపతి గారు మేకల, మేమంతా కూడా జేఏసీ సభ్యులం. కాబట్టి జీవి సుందర్ గారికి మద్దతు ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజమండ్రి పట్టణానికి వచ్చాం. జీవి సుందర్ గారి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. దీనికి చాలా నావెల్ ఐడియాస్ ఉన్నాయి, కొత్త ఐడియాస్ ఉన్నాయి, మంచి మంచి భావాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారి ద్వారా, హర్షకుమార్ గారి ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి మరి ఆ యొక్క పట్టుదల, కార్యదీక్ష, మరి సేవాగుణం, మరి ఎంతో మరి దళితులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము మద్దతు ఇవ్వాలని తీర్మానం చేసుకుని మరి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు 27న జరగబోయేటటువంటి ఎన్నికల్లో దళిత సంఘాలన్నీ, మరి మాల సంఘాలు కానివ్వండి, మాదిగ సంఘాలు కానివ్వండి, అనేక దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
జీవి సుందర్ గారికి ఓటు వేసి ఆయన అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈయన ఒక్కడే కాదు, ఈయన తండ్రి గారు గతంలో 2 సార్లు అమలాపురం నియోజకవర్గానికి ఎంపీగా చేశారు. ఆయన అనేక మందికి సేవ చేశారు. అనేక సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టారు. అనేక రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణానికి ఆయన సహకరించారు. ఈ ప్రాంత ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి హర్షకుమార్ గారు తనయుడుగా మనం ఈ యొక్క జీవి సుందర్ గారిని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను చెప్తున్నాను, అలాగే టీచర్స్ అందరికీ చెప్తున్నాను. దళిత వర్గాలు కానివ్వండి, కాపు వర్గాలు అవనివ్వండి, లేదా బీసీ వర్గాలు అవనివ్వండి, ఎవరైనా కానీ ఒక కులానికి సంబంధించిన వాడు కాదు సుందర్ అన్ని కులాలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసేటటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇతను కొత్తగా 34 సంవత్సరాల యువకుడు ప్రప్రథమంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. మంచి యాక్టివ్ పర్సన్. ఇతన్ని మనం గెలిపించుకున్నట్లయితే రేపు కౌన్సిల్లో అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఆయన చర్చించడానికి కానీ సమస్యల పరిష్కారానికి కానీ కృషి చేస్తాడని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అయితే ఈయన యొక్క మేనిఫెస్టో చాలా నావెల్గా న్యూగా ఉంది. ఈ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఈయన యొక్క ప్రయారిటీ చెప్పారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ సెక్యూరిటీ అని చెప్పి ఈ 3 కీలకమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. సో ఇది ఆయన యొక్క మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కేంద్రం అనేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే పరిశ్రమలకి, విద్యా సంస్థలకు మధ్య కనెక్టివిటీ చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఏ ప్రైవేట్ పరిశ్రమలు అయితే ఉన్నాయో, అక్కడ కావాల్సినటువంటి కోర్సులు అయితే ఉన్నాయో వాటికి, అలాగే స్టూడెంట్స్కి మధ్యలో ఒక వారధలాగా ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశం. చాలా కొత్త ఆలోచన, ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి వీటిని ముందుకు తీసుకెళ్తానని చెప్పడం ఆహ్వానించదగినటువంటి మేనిఫెస్టో అంశం ఇది. తర్వాత మెగా జాబ్ మేళాలు పెడతానని చెప్పడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాలో 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీలు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళని తీసుకువచ్చి, వాళ్ళ యొక్క ప్రతినిధులను తీసుకువచ్చి జాబ్ మేళాల ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి సిస్టమ్ని నేను పెడతానని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇంతవరకు ఎక్కడ కూడా విద్యాలయాల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనేటువంటి చాలా కరువైపోయినాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కరువైన పరిస్థితుల్లో ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలే మిగిలి ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందాలి అంటే స్కిల్స్ డెవలప్మెంట్ ఉండాలి. అలాగే కంపెనీలకి నిరుద్యోగులకి మధ్యలో ఒక రకమైనటువంటి నెట్వర్క్ జరగకపోతే చాలా కష్టం. అందుకని చెప్పి ఈ యొక్క జాబ్ మేళా అనేటువంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ సిస్టమ్ చేయాలని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క రెగ్యులరైజేషన్ చేస్తానంటున్నాడు ఆయన. ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులు కాదాళ్ళు, వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఉంటున్నాయి, కాంట్రాక్ట్ బేస్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ ప్రమోషన్స్ కానీ ఒక పే స్కేల్ కానీ ఏమీ లేకుండా అలాగే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి హక్కులు ఏవి కూడా అతనికి లేకుండా ఉండటం వల్ల ఇప్పుడు కావాలంటప్పుడు తీసేసే విధంగా రిక్రూట్మెంట్ రూల్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్ గా మారుస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఇది చాలా మంచి వాగ్దానం. దీన్ని మనమంతా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని నేను కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ చెప్తున్నాను, అనేక కంపెనీల్లో, గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులు బోల్డ్ మంది పనిచేస్తున్నారు. మీరందరూ కూడా చాలా మేలు జరిగేటటువంటి అంశంగా ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే యువతలో వ్యాపారాలని ప్రోత్సహించాలంటే, ఎంటర్ప్రీనర్షిప్ పెంచాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యాపార నిర్వహణ శిక్షణ అనేటువంటి చాలా అవసరం. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అలాగే టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి, ప్రొడక్షన్ స్కిల్స్ ఉండాలి. వీటన్నిటినీ నేర్పాలంటే కాలేజీల్లో ఎక్కడ కూడా నేర్పరు. కాబట్టి వీటన్నిటినీ కూడా వ్యాపారాలని ఏ రకంగా నిర్వహించాలి, ఎలాంటి వ్యాపారాలను ప్రారంభించాలి, దానిలో లాభాలు ఏ రకంగా పొందాలి,
పొందడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ఎలా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలోకి విద్వేషకర విధ్వంసకర అడారి మత ఛాందసవాదులు ప్రవేశించి మన దేశపు దేవాలయాలను సంపదలను కొల్లగొట్టి హిందువుల ధనమాన ప్రాణాలను హరిస్తూ ఉన్న రోజుల్లో ఆ ముష్కరుల నుండి కాపాడడానికి జిజియాబాయి అనే గొప్ప తల్లి భరతమాత మెచ్చే ముద్దు బిడ్డను కన్నది. ఆయనే మహారాజా ఛత్రపతి శివాజీ. భవానీ మాతను ప్రత్యక్షం చేసుకుని ఆ తల్లి అనుగ్రహం ద్వారా విజయ ఖడ్గం అందుకుని ఓటమి ఎరగని పోరాటం చేసి రాక్షస మతాల నుండి హిందువులను కాపాడి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన కారణజనుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ మహానుభావుడు జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసి అనంతరం హిందూ చైతన్య వేదిక రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందు బిడ్డైనటువంటి మన ఛత్రపతి శివాజీ గారు, అదేవిధంగా మరాఠీ జాతి యొక్క మాణిక్యమైన అలాగే ఆయన జన్మదిన సందర్భంగా నేను జయంతి అని మాట్లాడలేదు. ఎందుకంటే చనిపోయిన వారికి మనం ఉపయోగించేటటువంటి మాట జయంతి. కానీ ఛత్రపతి శివాజీ హిందూ మతం ఉన్నంత వరకు బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే మనం చెప్పాలి. భరత మాత స్త్రీ యొక్క నుదుటిన సింధూరం ఉన్నంత వరకు కూడా ఛత్రపతి శివాజీ జీవించే ఉంటాడు. అలాంటి ఛత్రపతి శివాజీ కన్నా వీర నారి మన భరత మాతకు మరో మాత అని చెప్పేటటువంటి జిజియాబాయి గురించి మనం చెప్పుకోవాలండి. ఒక స్త్రీ ఖచ్చితంగా దేశాన్ని సమృద్ధిగా ఉంచాలన్నా కాపాడాలన్నా 1000 మంది మగాళ్ళకి ఒక్క స్త్రీ పెట్టుగా ఉండగలదండి. అలాంటి స్త్రీమూర్తే మన జిజియాబాయి. ఆమె చిన్నతనంలోని జరుగుతున్నటువంటి విధ్వంసాలు అంటే ముష్కరులు అవనివ్వండి, ఈ మొఘలుల సామ్రాజ్యం వల్ల హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు, హిందూ దేవాలయాలని పడగొట్టిస్తున్నప్పుడు, అదేవిధంగా హిందూ స్త్రీ యొక్క మానాలను భంగపరుస్తున్నప్పుడు ఆమె తన తండ్రి వంక చూసి, నాన్న ఇది ఏమిటి, ఈ వైపరీత్యం ఏమిటి అని అడిగితే, మొఘలులమ్మ మనం చేయగలిగింది ఏమి లేదు అని చెప్పినప్పుడు చాలా దీనంగా ఉండిపోయింది. అదే ఆ స్త్రీమూర్తి పెద్దయి తనకు వివాహం జరిగిన తర్వాత తన ఎదురుగుండా ఒక రామాలయాన్ని ధ్వంసం చేస్తుంటే తన భర్త వైపు ఆర్తిగా చూసి, నాదా ఏమిటి వైపరీత్యం అని మళ్ళీ అడగగా ఆయన చెప్పాడు, ఆల్రెడీ మనం మొఘలుల చేతిలో మనం ఓడిపోయాము, చేయగలిగింది ఏమీ లేదు అని. తర్వాత తను ఒక తల్లిగా మారిన తర్వాత అదే మన ఛత్రపతి శివాజీ మహారాజుకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అదే విధంగా ఒక శివాలయాన్ని ధ్వంసం చేస్తుండగా తన కొడుకు వైపు చూసింది. చూడగానే ఆమెకు ఏమి అడగలేదట. ఆ చూపుని అర్థం చేసుకున్నటువంటి ఆ వీర ఛత్రపతి శివాజీ మహారాజు వెంటనే తల్లి యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఎవరైతే ఆ హిందూ దేవాలయాలని హిందూ మతంపై దాడులు చేస్తున్న వాళ్ళని వీరభద్రుడి రూపంలో శివమెత్తి కథన రంగంలో కత్తి దూసి వాళ్ళందరినీ కూడా నేల పాలు చేసి వారి శిరస్సులను ఖండించి వాళ్ళ రక్తంతో సనాతన ధర్మానికి తిలకం దిద్దినటువంటి మన వీర మాత బిడ్డ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినది ఫిబ్రవరి 19వ తారీఖున. కాబట్టి ఈ రోజు మనం ఆ సందర్భంగా ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై వీరమాత. ఈ రోజు మనం ఇంకొక విషయం చెప్పుకోవాలండి. తల్లి జిజియాబాయి గురిలో శివాజీ మహారాజును మోస్తున్నప్పుడు అందరి శ్రీమూర్తుల్లాగే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆ స్త్రీ ఆమెకి ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా జై శివాజీ జై శివాజీ జై భవానీ జై భవానీ జై భవానీ జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతా కీ జై హింద్. చాలా చక్కటి సందేశం. ఇప్పుడు మనం విగ్రహ ఆవిష్కరణ చేసుకుందాం. ఈ విగ్రహం కష్టపడేటటువంటి తరపున మన అందరి తరపున ధన్యవాదాలు. అలాగే జీవితాంతం మీకు రుణపడి ఉంటుంది.
హిందూ సమాజం. అలాగే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని త్వరలోనే మనం చేరుకుందాం. అలాగే ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ సంజయ్ గారిని అలాగే లలిత్ జైన్ గారిని కోరుతున్నాం. చేతుల కత్తిని చూడు, చేతుల కత్తిని చూడు, చేతుల కత్తిని చూడు. ఒకే విషయాన్ని చెప్పేటట్టు జై భవాని, జై భవాని, జై శివాజీ, జై భవాని, జై శివాజీ, జై భవాని, జై శివాజీ, జై భవాని, జై శివాజీ, జై భవాని. హిందూ హిందూ జై 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 మాతా, జై 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 మాతా, జై 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 మాతా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. జై శివాజీ. మాతాకి అందరూ గట్టిగా భారత్ మాతాకి జై భవానీ. అందరూ కూడా మన కుడి చేతిని మన హార్ట్ దగ్గర పెట్టుకోవాలి. శివాజీ ఘోష్ ఉంటుంది 2 minutes. మహారాజ్ గణపతి గజాశ్వాపతి భూపతి సువర్ణరత్న శ్రీపతి అష్టావధాన జాగృత అష్టప్రధాన విమాన్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భవానీ, జై భవానీ. శివాజీ చేతుల కత్తిని చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై 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 మాతా, జై 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 మాతా. జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శివాజీ చేతుల కత్తిని చూడు, శివాజీ చేతుల కత్తిని చూడు. హారతికి ఎవరిని వెళ్ళారండి అక్కడ? మొదటగా మనం గోదావరం బస్ స్టాండ్ మీదుగా దేవి చౌక్ నుంచి డైరెక్ట్ వై జంక్షన్ దగ్గరికి వెళ్తాం. వై జంక్షన్ నుంచి నందం గణిరాజ్ సెంటర్ నుంచి మనం బైపాస్ రోడ్డు మీదకి చేరుకుంటాం. బైపాస్ రోడ్డు మీద డైరెక్ట్ भारत माता के, 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 भारत माता के. जय श्री राम, भारत माता के, भारत माता के. जय बजरंग बल के, जय बजरंग बल के. साहो
చీకటినానది రాముడు
గోవులను అక్రమ రవాణాను అరికట్టాలని శ్రీ భారత శక్తి పీఠాధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద్ మహారాజ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కాకినాడ, రాజమండ్రి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలుపుకుని విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు. ఈ సంఘటనలపై పోలీసులు అక్రమ రవాణా వ్యాపారులపై కేసులు పెట్టినా కూడా ఈ వ్యాపారం ఆగడం లేదన్నారు. దీనికి కారణం ఏమిటి అనే దానిపై ఎస్పీ దృష్టి సారించాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం మండలం కృష్ణుడిపాలెంలో గత 5-6 సంవత్సరాల నుంచి కొన్ని వేల పశువుల్ని పోలీసుల సంరక్షణపై పెట్టడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది. కాబట్టి రాజమండ్రి మీద నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తే ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి. ఇప్పటికే ఏవైతే మన జాతీయ గో ఉంటుందో ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంతతి తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవుని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగం లేకపోతే పాకిస్తాన్లో ఎలాగైతే లీటర్ 120 రూపాయలు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు. కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం. కాబట్టి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ మరియు ఓం భారత్ శక్తిపీఠం 2 సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు? అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా, లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి? ఎవరు ఇందులో అసలు పెద్దను చలాయిస్తున్నారు, ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికి వచ్చాం. కాబట్టి ఇంత చక్కగా మీ అందరూ మాకు సహకరించినటువంటి మీడియా శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకున్నందుకు గో మాతాకి గో మాతాకి గో మాతాకి చెప్పానండి, స్టార్టింగ్ లో చెప్పాను. వావుపేట్ షాఫీ స్పా సమర్పణలో ఈ నెల 23న రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ సీజన్ 2 హేవ్ లాక్ షో నిర్వహిస్తున్నట్లుగా వావ్ పేట్ షాఫీ స్పా నిర్వాహకులు తరుణ్ కలీం తెలియజేశారు. గత సీజన్ 1 నిర్వహించిన జేఎన్ రోడ్లోని ఐరన్ హిల్ ఎదురుగా గల దారా గ్రౌండ్స్లో 23 మధ్యాహ్నం 4 గంటల నుండి షో జరుగుతుందని తెలిపారు. డాగ్ షో నిర్వహిస్తున్న దారా గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తరుణ్ కలీం మాట్లాడుతూ రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ సీజన్ 1కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇటీవలే చెన్నైలో కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డాగ్ షోకి హాజరు కాగా రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ అద్భుతంగా నిర్వహించామని అక్కడి వారు కితాబిచ్చారని అన్నారు. దీనికి స్ఫూర్తిగా తీసుకుని సీజన్ 2 మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా హేవ్ లాక్ బ్రిడ్జ్ నిలిచిందని, తాము నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలవాలని హేవ్ లాక్ షోగా నామకరణం చేశామన్నారు. ఈ షోలో 50 రకాల డాగ్స్, కేట్ బ్రీడ్లు పాల్గొంటాయని తెలియజేశారు. దాని ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసేస్తామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు తరుణ్ అండి, బవ్వా పెట్ షాప్ ఓనర్ని. గత ఏడాది మన ఫిబ్రవరిలో చేసుకున్న రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ 1 చాలా బిగ్ సక్సెస్ చేసినందుకు ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఫిబ్రవరి 23 ఆదివారం రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ సీజన్ 2 హెవ్లాక్ షో అని పెట్టడం జరిగిందండి. హెవ్లాక్ షో అని ఎందుకు పెట్టడం జరిగిందంటే మన రాజమండ్రికి అదొక మెయిన్ పిల్లర్ లాగా మనకి 2 ఊర్లకి ఎలాగైతే కలుపుతుందో మనం రాజమండ్రి ప్రజలు కూడా బయట ఎవరు వచ్చినా సరే అంతే ఇదిగా కలిసి ఉంటామనే సింబాలిక్గా ఉంటుందని చెప్పి హెవ్లాక్ అనే పేరు పెట్టడం జరిగిందండి. అంటే ఈ పేరు ఎందుకు పెట్టానంటే మొన్న చెన్నై డాగ్ షోకి వెళ్ళాను. అక్కడ ఒకటే మాట అడిగారు, అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిందంతా కూడా డాగ్ షో చాలా హై రేంజ్లో వేరేలా ఉంటాయి, మనం పెట్టింది ఇక్కడ పెట్ షో. సో ఒక పెట్ షో గురించి చెన్నై కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా షోకి వెళ్ళినప్పుడు నన్ను రాజమండ్రిలో చాలా అద్భుతంగా మీరు షో చేశారంట కదా అని అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అప్పుడు ఈ విధంగా ఇంకా గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు సీజన్ 2 అనేది కూడా పెట్టడం జరుగుతుందండి. ఇందులో వచ్చేసరికి మనకి డాగ్స్ అండ్ క్యాట్స్, అంటే డాగ్స్ క్యాట్స్ 2 కూడా జరుగుతాయండి. సుమారుగా 50 రకాల డాగ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనకి బయట నుంచి అంటే ఇంతకుముందు మనకి ఒరిస్సా, హైదరాబాద్, తెలంగాణ ఈ సైడ్ నుంచి కూడా చాలా వచ్చాయి. బట్ ఇప్పుడు మన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా కొన్ని ఛాంపియన్షిప్ అంటే ఇండియన్ ఛాంపియన్ అయిపోయిన డాగ్స్ కూడా మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి.
సో మనకి ఇందులో వచ్చేటప్పటికి ఇందులో నెగ్గిన డాగ్స్కి ఏదైతే ఉందో అప్ టు 50,000 అంటే 50,000 రూపాయల వరకు కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఉంది. ఇందులో నెగ్గిన వాటికి ట్రోఫీస్తో పాటు మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మన ఏపీలో జోనంగి అంటే కొల్లేటి జాగిలం అంటే ఇది ఇంతకుముందు చాలామంది చాలా విధాలుగా పెంచేవారండి. అయితే ఇప్పుడు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది. కానీ మన ఏపీలో అంటే మన ఇండియన్ బ్రీడ్లో మన ఏపీలో అది కూడా ఇక్కడ మొదలైంది కొల్లేటి జాగిలం అనే బ్రీడ్. అది అంతరించిపోకూడదు అంటే బ్రీడింగ్ అనేది చాలామంది ఆప్ చేస్తారండి. సో అది మనకి ఇంకా పెరగాలి అనే ఉద్దేశంతో కొల్లేటి జాగిలం యొక్క స్పెషాలిటీ అంటే జోనంగి స్పెషాలిటీ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఎక్కడ కూడా అలాంటి షో ఎక్కడ కూడా జరగలేదండి. సో వాటి కోసం స్పెషల్గా మనం స్పెషాలిటీ షో అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే మన జోనంగి మన ఏపీ బ్రీడ్ని మనం ఎలివేట్ చేసుకోవాలి, మనం ప్రమోట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో పక్కాగా అన్ని ఎక్కడైతే జోనంగి బ్రీడ్స్ ఉన్నాయో అన్ని పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను అండి. నెక్స్ట్ ఇందులో వచ్చేటప్పటికి మనం చిన్న చిన్న షోస్ చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ మన షో వచ్చేటప్పటికి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో ఇది చాలా బిగ్గెస్ట్ షో అవబోతుందండి. ఇది మాత్రం 100% చెప్పగలం. అంతే ఎఫర్ట్తో మా టీం అందరం కూడా దీన్ని గత 3 నెలలుగా ఈ పని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. గత 1 నెల రోజుల నుంచి అయితే కంటిన్యూగా నిద్ర లేకుండా కూడా పనిచేస్తున్నాం. కేవలం అంటే పెట్స్ అనేవి అందరూ కూడా ఏదో మామూలుగా అందరి ఇళ్లలో కూడా ఒక ఇంట్లో పర్సన్ కింద అయిపోయాయి. బట్ ఏంటంటే దానికి ఇచ్చే వాల్యూ ఎంత ఇదిగా ఉందనేది మేము ఒక్కొక్క పేరెంట్ వచ్చి మాతో మాట్లాడుతూ ఉంటుంటే తెలుస్తూ ఉందండి. అంటే వాటికి కూడా ఇంత ఎలివేట్ చేస్తే అంటే వాటికి కూడా ఒక మైండ్ అనేది కొద్ది అంటే మనుషులు దగ్గరికి ఆప్యాయంగా రావచ్చా రాకపోవచ్చు అండి. ఒక్కసారి ఫుడ్ పెడితే అది మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. వాటి కోసం మనం చేయడం అనేది చాలా అంటే ఎంత చేసినా తక్కువ అనిపించింది నాకు. ఆ విధంగా మేము టీం అంతా కూడా చాలా కష్టపడుతున్నాం ఈ షో ఎంతో సక్సెస్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో లైవ్ డెమాన్స్ట్రేషన్ అంటే కేనైన్ ట్రైనర్స్ కొంతమంది వస్తున్నారండి. మనకి లైవ్ డెమాన్స్ట్రేషన్ అంటే అవి ఏ విధంగా ట్రైన్ అయినవి, మనం ఏ విధంగా గార్డింగ్ చేయించుకోవచ్చు, ట్రైన్ అయితే ఏ విధంగా ఉంటాయి అనేది లైవ్ డెమాన్స్ట్రేషన్ అనేది ఇందులో ఉంటుందండి. ఇందులో వచ్చిన ప్రతి డాగ్కి కూడా ఏఆర్వి వ్యాక్సినేషన్ అనేది ఒక స్టాల్ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఏఆర్వి వ్యాక్సినేషన్ అనేది అక్కడ వేయించుకోవచ్చు. ప్రతి డాగ్కి కూడా ఫ్రీగా అనేది మనం సప్లై చేస్తున్నామండి. ఇందులో ఫ్రీగా అన్ని డాగ్స్కి కూడా ఏఆర్వి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోమని చెప్తున్నామండి. ఇందులో వచ్చేటప్పటికి మనకి విశాల్ సౌదం అంటే మనకి ఈయన తెలంగాణ కెనాల్ క్లబ్ ఆఫ్ ఇండియా అదే తెలంగాణ అసోసియేషన్ సెక్రటరీ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెనాల్ క్లబ్ ఆఫ్ ఇండియా మెంబర్. సో ఈయన ఇంతకుముందు జర్మన్ షెపర్డ్ బ్రీడ్ చేసేవారు. ఈయన ఇండియాలో టాప్ మోస్ట్ జర్మన్ షెపర్డ్ బ్రీడర్ అంటే ఈయనండి. నెక్స్ట్ ఆయన ఒక చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. నెక్స్ట్ జోనంగి స్పెషాలిటీ కోసం లాస్ట్ టైం ఎవరైతే దినేష్ దిలీప్ గౌడ గారు వచ్చారో జడ్జింగ్కి ఆయన స్పెషాలిటీ కోసం కేవలం ఆయన చీఫ్ గెస్ట్ కింద నెక్స్ట్ ఆ జడ్జింగ్ కోసం వస్తున్నారండి. ఈ షో మొత్తం డాగ్ అండ్ క్యాట్ షో ఆల్ బ్రీడ్ షో జడ్జింగ్ చేయడానికి సతీష్ గౌడ గారు పాస్ట్ 30 years నుంచి ఆయన ఫీల్డ్లో ఉన్నారండి. ఇంటర్నేషనల్ డాగ్ హ్యాండింగ్లో ఎన్నో బాక్సర్ స్పెషాలిటీస్ చేసిన ఆయన, ఎన్నో బ్రెడ్ ఇన్ ఇండియా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాలో నెంబర్ 1 బాక్సర్స్ ఏవైనా సరే ఆయన కింద ట్రైన్ అయినవి ఆయన షో చేసినవే ఉన్నాయండి. సో వాళ్ళు మనకి చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారండి. లాస్ట్ టైం మనం ఏదైతే షో చేసిన తర్వాత స్ట్రే డాగ్స్కి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పాము. అరౌండ్ 250 to 300 డాగ్స్ దాకా ఐవర్మెట్రిన్ డోసెస్ అనేవి చేయడం జరిగింది. ఒక 50 డాగ్స్కి అయితే వ్యాక్సినేషన్స్ కూడా వేయడం జరిగిందండి. ఒక 5 to 10 అంటే ఎక్కువ కౌంట్ అనేది కరెక్ట్గా లేదు. 5 to 10 అనేది ఒక ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ అయిన కేసెస్లో కూడా తీసుకొచ్చి వాటికి బ్యాండేజ్ వేయడం కానీ కొన్ని సర్జరీస్ కూడా చేయించడం జరిగిందండి. సో ఇకపై ఎప్పుడైనా మా టీం రెడీగా ఉంటుంది. ఎక్కడైనా స్ట్రే డాగ్స్కి ఇబ్బంది అయ్యింది అంటే మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలండి. మేము ఎంతవరకు చేయగలమో ఆ సపోర్ట్ చేసి పెడతామని చెప్తాం. స్నేహశీలి మృదుస్వభావి మనందరివాడు అయిన పేరాబత్తల రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి నెల 27వ తేదీన జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును పేరాబత్తల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాసన మండలిలో కూడా మనకు బలం ఉండాలని, విద్యావేత్త రాజశేఖర్ను
శాసన మండలికి పంపించేందుకు మనందరం సన్నద్ధం కావాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేసేందుకు పట్టభద్రులు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం న్యాయ వ్యవస్థల్ని కూడా తప్పుదారి పట్టించి న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. శంకర్ ఈ రోజున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బార్ అసోసియేషన్లో పెద్దలందరినీ కలవడం జరిగింది. న్యాయవాద వృత్తిలో నిష్ణాతులైన న్యాయమూర్తులు, న్యాయవాదులందరినీ కూడా కలిసి వారి మద్దతు కోరటం జరగడం కోసం ఇక్కడికి వచ్చాం. చాలా సానుకూలంగా ఉంది. ఒక విద్యావేత్త రాష్ట్రంలో ప్రగతి పందాల్లో ప్రభుత్వం ముందుకు సాగడం కోసం, అడ్డంకులు లేకుండా ఉండటం కోసం పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పెట్టడం జరిగింది. ఆయన గెలిపించడం కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మద్దతు కొనసాగుతూ ఉంది భారీగా. ఎందుకంటే 5 సంవత్సరాల రాష్ట్ర పరిపాలన చిందరవందర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫలితంగా చట్టాలంటే గౌరవం లేదు, శాసన మండలి కూడా గౌరవం లేకపోయింది. ఒక బ్రూటల్ మెజార్టీతో అధికారం చలాయించి ప్రజాస్వామ్య హక్కులు హరించిన విధానాలకు భిన్నంగా సక్రమైన చట్టాలు చేసి అవి రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయడం కోసం కౌన్సిల్లో కూడా మెజార్టీ రావాల్సిన అవసరం ఉంది. కనుకనే వాళ్ళ దాన్ని ప్రత్యేకంగా తీసుకొని అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. చాలా బాగా ఇది చారిత్రక ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరం బార్లో అందరినీ కలవడానికి మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట టౌన్లో గల పలు విద్యాసంస్థల్లో పట్టభద్రులను ఓట్లు అభ్యర్థించారు. ముందుగా శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్లో అధ్యాపకులను ఓట్లు అభ్యర్థించి భాష్యం పబ్లిక్ స్కూల్, శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూషన్స్, అక్షర కాలేజ్, ప్రభుత్వ పెన్షనర్ సంఘం వారిని, ప్రభుత్వ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ వంటి విద్యాసంస్థలోని పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 42 సంవత్సరాలుగా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న టీడీపీ, 12 సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు చేస్తున్న జనసేన పార్టీ, భారతదేశంలోని ఉత్తమ పరిపాలన అందిస్తున్న బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా బలపరిచిన రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి మన నియోజకవర్గానికి రావాల్సిన అన్ని పనులు పూర్తి చేయొచ్చని, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుచుకుంటామన్నారు. బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల థ్యాంక్ యూ సార్. ఈ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఇబ్బందులే మన రాజశేఖర్కి మన ఎమ్మెల్యే గారు అడిగారు, ఒకటే ఇష్టం కదా, రెండో ఏళ్ళు రేపు ఎవరో ఒకరు రావచ్చు ఇక్కడికి. ఆయన వచ్చి మీ ఊరిని మీ దగ్గర ఉన్నాను, మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను, ఓటేయండి అని అడగచ్చు. రెండో ఓటేయండి పోనీ, మీ ఎమ్మెల్యే గారిని బట్టి మీరు ఒక ప్రాధాన్యతతో ఆయనకి వేస్తే రాజశేఖర్కి వేసిన రెండో ఓటు అన్నా నాకు వేయండి అని అడగచ్చు. ఇక్కడ
ఎంతమంది అయితే పోటీ చేశారో అంతమందికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. అంతకత్తం మనం చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఒక రాజశేఖర్కే ఒకటి వేసేసి మాట్లాడక మనం బ్యాలెట్ వేసి వచ్చేసామనుకోండి ఇంక సమస్య ఉండదు. రెండో ఒకటి వస్తే ఇదంతా కూడా మళ్ళీ మీకు తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాగ ఉంటాయన్నది. ప్రాధాన్యత క్రమంలో ఎలిమినేట్ అయిపోయేటటువంటి ఓటు ఎలిమినేట్ అయిపోతుంటే ఆ ఓటు వేసినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సెకండ్ ఓటు ఫస్ట్ ఓటు కింద మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏది కూడా కలగకుండా అవసరం లేకుండా ఫస్ట్ కౌంట్లోనే మన రాజశేఖర్ నెగ్గాలి అనుకుంటే మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకంగా అభ్యర్థించేది ఏంటంటే ఒక్కోటికి కన్ఫర్మ్ అయ్యి ఒక్క గీత గీసి రాజశేఖర్కి ఎదురుగుంటా బ్యాలెట్లు కూడా ఈరోజు సాయంత్రం కోసం మీరు చేస్తేనే మనం ఫస్ట్ కౌంట్లో నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ కౌంట్లో నెగ్గితేనే నాకు విలువ పెరుగుతుంది, చంద్రబాబు మీద ఎక్కువ హక్కు ఏర్పడుతుంది, అవకాశాలు ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. మా పార్టీ తరఫున మన పార్టీ అంతా సహకరించాలనుకుంటున్నారు. ఆ పరిస్థితి పార్టీ తరఫున రాజశేఖర్ అని చెప్పేసి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా రాజశేఖర్కి అభ్యర్థులు రావడానికి కూడా అతను కేవలం నాకు ప్రధాన అంశం. అభ్యర్థులు కూడా నా దృష్టి మీద ఇక్కడ మనకి 6,227 అందులో మీ దగ్గర 9 రోజులు ఈ 9 రోజులు కూడా మనకు తప్పగా ఫస్ట్ బ్యాలెట్లో కూడా ఫస్ట్ నేనే రాష్ట్రానికి వచ్చింది. మన తెలియదు కాదు గవర్నమెంట్కి ఇవ్వకుండా ఇక్కలేకుండా ఒకటి అది కేంద్రం ఒకటికి రెండోది ఎంతమంది 20 మంది రేపు అందరికీ కూడా మన హృదయపూర్వకమైనటువంటి ఈరోజు ఉమ్మడి ఉదయగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు 27వ తారీఖున జరుగుతున్నాయి. ఆ సందర్భంలో మిమ్మల్ని కలిసి మీ అందరికీ కూడా గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నాయనే నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ అభిమానించి ఈ రాష్ట్రంలో అధికారులు ఇచ్చినటువంటి కూటమి తరఫున పేరామతుల రాజశేఖర్ గారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుమారు 35 నియోజకవర్గాల్లో సంబంధించుంటుంది ఈ ఎలక్షన్. 3 లక్షల చిల్లర ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి అభ్యర్థిగా
అందరినీ ప్రత్యక్షంగా కలిసేటటువంటి అవకాశం టైం సరిపోదు. రెండు ప్రధానంగా కారావతం రాజశేఖర్ అభ్యర్థులతో రావడానికి కారణం నా యొక్క కోరిక మేరకే ఈ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు గారు ఏర్పడుతుంది. ప్రధానమైనటువంటి బాధ్యత ఎన్నికలు జరిపించేటటువంటి బాధ్యత కూడా మనకే ఉంది. రాజశేఖర్ ప్రధాన అనుచరుడిగానే చెప్పారు. ధవళేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల కళాశాల చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కండవిల్య లక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అట్టా, పెన్నులు, హాల్ టికెట్, పౌచ్, పరీక్షా సామాగ్రి కిట్ను పంపిణీ చేసి విద్యార్థులను ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏ వాణికుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడ చదివిస్తున్నారని, వీరంతా బాగా చదివి తల్లిదండ్రులకు చదువుతున్న పాఠశాలలకు పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు మీ మంచి కోసమే అన్ని విషయాలు చెబుతారని, వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితే భవిష్యత్ బంగారు మయం అవుతుందన్నారు. 10వ తరగతి ఇంటర్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా మంచి బహుమతులు అందించి ప్రోత్సహించేందుకు సిద్ధమని భరోసా ఇచ్చారు. సీనియర్స్ అయ్యాక సీనియర్స్ ప్రామిస్ చేశారు 10th క్లాస్ ఎవరైతే మార్కులు ఎక్కువ తెచ్చుకుంటారు చాలా సేపు ఫస్ట్ క్లాస్ లో ఎవరు పాస్ అవుతారు వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇస్తాం మళ్ళీ ఇంకో రాయండి ఎగ్జామ్స్. ఇప్పుడు మేడం గారితో ఒక మాట చెప్పాను. ఎందుకంటే నేను ఒక పేద కుటుంబంలోంచి వచ్చిన దాన్ని. ఇంకో నా సిస్టర్ గురుకుల బాలికల పాఠశాలలోనే 10th వరకు కూడా తను 9th వరకు చదువుకుంది. తర్వాత 10th క్లాస్ దివాన్షేరు స్కూల్లో చదివింది. ఎంఏ ఆర్థోపెడిక్ మెడిసిన్ చేసింది. ఇప్పుడు హాస్పిటల్లో కూడా చేస్తుంది. అది మేము దృష్టిలో పెట్టుకొని ఈ గురుకుల బాలికల పాఠశాల అంటే నేను చాలా ఇంట్రెస్ట్ పెడతాను. ఎందుకంటే ఇందులో పేద విద్యార్థులే ఎక్కువగా చదువుతారు. అందుకని నా ఫ్యామిలీ తరపు నుండి మేము 3 అక్కా చెల్లెళ్ళం కలిసి ఈ పరీక్షా సామాగ్రి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్కి ఇవ్వాలని డిసైడ్ చేసి మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడని మేడం గారిని అడిగినప్పుడు మార్చి 1 నుంచి అని చెప్పడం జరిగింది. మార్చి 1 నుంచి కాబట్టి ముందుగా అడ్వాన్స్గానే ఇవ్వాలని ఈరోజు మేము ఈ కార్యక్రమం తలపెట్టడం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కానీ రాజకీయ నాయకులకి అర్హత అది ఉండదు. కానీ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్గా నేను వచ్చి పరీక్షా సామాగ్రిని మీకు బహుకరించాలని ప్రేమతో ఈరోజు మేడం గారు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు టైం ఇచ్చారు. అందుకు కనుక మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఇటు గ్రామానికి, ఇటు మీరు చదువుకుంటున్న హాస్టల్కి మంచి పేరు తేవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు గురుకుల పాఠశాల భూమూరులో కండవల్లి లక్ష్మి గారు మన శ్రేయోభిలాషులు, అలాగే మనకు సుపరిచితులు, చాలాసార్లు మన స్కూల్కి, కాలేజ్కి విజిట్ చేశారు, మనని ప్రోత్సహిస్తారు.
అలాగే ఎప్పుడూ మీ శ్రేయస్సును కోరుకుంటారు. అది చాలా అరుదుగా ఉంటుంది. చాలామంది ఫాల్ట్ ఫైండింగ్గానే వ్యవహరిస్తారు ఎక్కడైనా విజిట్కి వచ్చినప్పుడు. కానీ మంచి చెడుని ఈక్వల్గా ఆవిడ చెప్పడం జరుగుతుంది. మేము కూడా కొన్ని సర్దిద్దుకున్నాము. అలాగే చాలా కొద్ది సమయంలోనే మా మధ్య స్నేహం అనేది కుదిరింది. మెయిన్గా అది మీ అందు ప్రేమతోనే ఆవిడ, ఎందుకంటే అందరూ బాగుండాలి, ఎస్సీ గురుకులాలు బాగుండాలి, ఆ పిల్లలందరూ మంచిగా పైకి రావాలనేది ఆమె ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వాట్ యు ఆర్ గివింగ్ టు మీ అండ్ మై చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ స్టేట్ ఊషూ లీగ్ 2024-25 సబ్ జూనియర్ సీనియర్స్ విభాగ పోటీలు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో ఊషూ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హాజరైన ఊషూ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీలో తలపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశ్రావు తదితరులు పోటీలను తిలకించి క్రీడాకారుల ప్రతిభను కొనియాడారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసుని అభినందించారు. ప్రాచీన కళల్లో ఒకటిగా ఉన్న ఈ క్రీడకు ఒలింపిక్స్లో కూడా ప్రాధాన్యత ఉందన్నారు. ఇక్కడ నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్ వెళ్లి పథకం సాధించారని ఆకాంక్షించారు. యువతలు విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారైందేందుకు ఈ క్రీడ దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే క్రీడాకారులు మరింత ప్రతిభ ప్రదర్శిస్తారన్నారు. అజ్జరపు మాట్లాడుతూ 2 రోజుల పాటు సాగిన ఈ పోటీలకు 250 మంది హాజరయ్యారని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయి పోటీలకు వెళతారన్నారు. ఫౌండర్ ఆర్గనైజర్ ముత్యాలరావు మాట్లాడుతూ చైనీస్ మార్షల్ ఆర్ట్స్కి చెందిన ఈ ఊషు క్రీడా గుర్తింపు ఉందన్నారు. పార్టీ కూడా ఆక్సిజన్ సరఫరా చాలా బాగా ఉంటుంది. ఫిజికల్ గా మెంటల్ గా చాలా రిలాక్స్ అయిపోతారు.
సుందరం గారు అవర్ స్టేట్ సెక్రటరీ ఈ ఉషు గురించి మార్షల్ ఆర్ట్స్ ఇది ప్రస్తుతానికి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లోని ఒలింపిక్ అసోసియేషన్లోని రికగ్నేషన్ గేమ్ ఇది. రీసెంట్గా డెహ్రాడూన్లో జరిగిన నేషనల్ గేమ్స్కి మన స్టేట్ అసోసియేషన్ తరఫున 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు పార్టిసిపేట్ జరిగింది. వాళ్ళతో పాటు నేను ఒక జ్యూరీ మెంబర్కి కూడా వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ కండక్ట్ చేసిన నేషనల్ గేమ్స్కి ఇది వన్ ఆఫ్ ద రికగ్నిషన్ గేమ్. ఇది మనకి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ నేషనల్ జరుగుతాయి నేషనల్ లెవెల్లోనే. అలాగే ఫెడరేషన్ కప్ జరుగుతుంది. స్పెషల్గా ఖేలో ఇండియా అనేది ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్. ఇది ఏంటంటే ఉమెన్ పవర్ని డెవలప్ చేయడం కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ని ఉమెన్ నుంచి ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బాగా డెవలప్ అవ్వడం కోసం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి ఉషు లీగ్ కాంపిటీషన్ జరగడం గతంలో కూడా ఇక్కడ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మరలా ఇప్పుడే ఆర్గనైజరు మోహన్ ముత్యాలరావు గారు మొత్తం డీటెయిల్గా చెప్పారు. ఇవాళ ఇది చాలా మనం చూస్తున్నాం ఒలింపిక్స్లో కానీ ఇతర క్రీడల్లో ఇది చాలా ప్రాచీనమైనటువంటి క్రీడ. దీనిలో ఎక్కువగా జపాన్ అని, చైనా అని ఇతర దేశాల్లో ఎక్కువ మెడల్స్ పొందగలుగుతున్నారు. మరి ఇవాళ మన ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రత్యేకంగా గుర్తించి దీనికి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఇవాళ మనం చూస్తున్నాం ఎంతో కష్టపడితే కానీ మెడల్ తెచ్చుకోవడం కష్టం. కానీ ఇలాంటిది ఉషు క్రీడల కింద నుంచి ఇవాళ ఇప్పుడు స్టేట్ జరుగుతుంది. దీంట్లో ఎన్నికైన వాళ్ళు సౌత్ నుంచి నేషనల్కి వెళ్ళగలుగుతారు. ఇదే కాకుండా దీంట్లో పార్టిసిపేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించి ఇతి ప్రాచీనమైనటువంటి ఈ క్రీడని ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా మన దేశం రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఒక ప్రముఖమైన గుర్తింపు క్రీడగా ఇది రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముత్యాలరావు కానీ అలాగే సుందరరావు గారు, సెక్రటరీ నరసింహరావు గారు అన్నిటికింత ప్రత్యేకించి ఏంటంటే రాజమండ్రిలో మా మిత్రుడు అజ్రప్ వాసు గారు చాలా బాధ్యత తీసుకొని పూర్తిగా మరి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు నేను నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఏం చేతనంటే ఇవాళ అలాంటి సహాయ సహకారాలు ఉంటేనే ఏ క్రీడకైనా రాణించగలుగుద్ది. అలాంటిది అతి ప్రాచీనమైన ఉషు క్రీడని మరి ఇక్కడ ఈ కాంపిటీషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత ఉన్నత స్థితిలోకి వెళ్ళి మంచి మెడల్స్ సాధించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఉమెన్స్ లీగ్ ఏపీ స్టేట్ ఉమెన్స్ లీగ్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఇష్యూ కాంపిటీషన్స్కి వచ్చిన మా పిల్లలందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్న మా మిత్రుడు హీరో అద్రపు శ్రీనివాసరావు, సుందరరావు గారిని, నరసింహరావు గారిని, ముత్యాలరావు గారిని కూడా అభినందిస్తూ ఈ ప్రాచీన కళలు చైనీస్ సంప్రదాయ కళలైన ఈ కళల్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఒలింపిక్స్లో ఎక్కువ శాతం మెడల్స్ సాధిస్తుంది చైనా దేశం. ఈ విద్యలతోనే వాళ్ళు అన్ని మెడల్స్ సంపాదిస్తున్నారు. ఇవి ఒక విధంగా మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. శారీరకంగా కూడా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగజేసే కళలు ఇవి. వీటిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి కళాశాలలోనూ కూడా అదేవిధంగా పాఠశాలలో కూడా కింద నుంచి కూడా వీటిని మనం ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో
మన ఒలింపిక్స్ క్రీడల్లో మంచి మెడల్ సంపాదించే అవకాశం ఉంది. అదే కాకుండా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి ఉత్తమమైన కళల్ని ప్రోత్సహిస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్న ఈ ఏపీ స్టేట్ విశ్వ ఆర్గనైజేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మా మిత్రుడు ఎప్పుడు సహాయం కూడా అడగడు, వాసు తనంతటి తానే నిర్వహిస్తాడు. ఏ సహాయ సహకారాలు కావాల్సినా కూడా నేను రావు సూర్యప్రకాష్ రావు గారు కూడా అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నిన్న ఈరోజు ఏదైతే స్టేట్ ఉషు క్రీడని ప్రారంభించామో ఈరోజు మన డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు అలాగే మన ఎమ్మెల్యే గారు రావు సూర్యప్రకాష్ రావు చేతుల మీదుగా ఈరోజు ఈ ఉషు క్రీడను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది ఉమెన్స్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ ఇంచుమించు సుమారు 250 మంది విద్యార్థులు ఈ క్రీడలో పాల్గొనడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ కాంపిటీషను. దీని తర్వాత నేషనల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ గెలుపొందిన వాళ్ళందరూ కూడా నేషనల్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంది. ఇది ఒలింపిక్స్లో చాలా ప్రాముఖ్యమైన క్రీడ. ఎందుకంటే మా కోరిక మన స్టేట్ నుంచి ఒలింపిక్స్కి ఖచ్చితంగా ఉషు ద్వారా కొంతమందిని పంపించి ఎలాగైనా సరే మన భారతదేశానికి మెడల్ తెప్పించాలనే ప్రయత్నంలోనే మేమందరం ఈ క్రీడని దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా శ్రద్ధతో ఈ క్రీడలో నేషనల్లో మెడల్స్ సాధించే విధంగా ప్రాక్టీస్ చేస్తారని మేమందరూ కూడా వాళ్ళ నుంచి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తూ చక్కగా ఆర్గనైజ్ చేసిన మా జిల్లా సెక్రటరీ గారు సుందరం గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి. జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించిన శ్రీ భారత శక్తి పీఠ గౌరవ అధ్యక్షులు భారతానంద మహారాజ్. స్థానిక బార్ అసోసియేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. జగన్పేట పలు విద్యాసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. బాగా చదువుకుంటే మంచిగా ప్రోత్సహిస్తాం. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు కండవిలి లక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.